దేవుని నామంలో అందరికీ శుభములు. ఇన్ని దినాలు మనం కలిసి ప్రయాణం చేస్తున్నాము. మరి 29th డేలో అడుగుపెట్టి ఉన్నాము. రీడింగ్ ద బైబిల్ డే 29కి మీకు స్వాగతం పలుకుతున్నాను. నాతో పాటు మీరు కూడా రోజు రోజు బలపడుతున్నారని, వాక్యంలో ఎదుగుతున్నారని నమ్ముచున్నాను. ఈరోజు మనము సామ్స్ 24th చాప్టర్ 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాము. 5 verses పార్ట్ ఏ, అదర్ 5 verses పార్ట్ బి. సో ఈరోజు సామ్స్ 24 పార్ట్ ఏని చదువుకుందామా? రండి, నాతో పాటు కలిసి చదువుదాం. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాని స్థిరపర్చెను. యెహోవా పర్వతమునకు ఎక్కిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను, శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నొందును. ఈ వాక్యంలో ఈ ఫస్ట్ 5 verses మనం చూసినట్టయితే ఫస్ట్ 2 verses ఏం చెప్తున్నాడు తెలుసా దావీదు? ఈ సృష్టి అంతా దేవుడిదే, ఈ భూమి అంతా దేవుడిదే, ఈ లోకంలో సమస్తం కూడా దేవుడిదే, సముద్రంలో అన్ని కూడా దేవుడిదే అని దావీదు చెప్తున్నాడు. కాబట్టి ఆయన బిడ్డలమైన నీవు నేను, మనకు సర్వాధికారి పైన అధికారం ఇచ్చినాడు యేసయ్య. ఈ భూమిని ఏలడానికి నీకు నాకు దేవుడు ఆల్రెడీ అథారిటీని ఇచ్చినాడు. మనం ఆ అథారిటీని యూటిలైజ్ చేసుకుంటున్నామా? లేదా ఇంకా కూడా దేవుడు బిడ్డలం అయినప్పటికీ ఈ లోకంని మనం స్వతంత్రించుకోలేకపోతున్నామా? అది ఏ రీతిగా స్వతంత్రించబడుతుంది తెలుసా? మనం యెహోవాని ఆశ్రయించినప్పుడు. దేవుడు యెహోవాని ఎవరు ఆశ్రయిస్తే ఆయన మాట వింటాడని మిగతా కింద వస్తులో చెప్తున్నారు. చూడండి, యెహోవా పర్వతమును ఎక్కిన వాడ ఎవరు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? దానికి 3 qualities చెప్తున్నాడు. వ్యర్థమైన మనసు పెట్టకయు, కపటము లేకయు, నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయం. 4 qualities దావీదు చెప్తున్నాడు. ఏంటి అవి? వ్యర్థమైన వాటిల్లో మనసు పెట్టని వారు, కపటము లేని వారు, నిర్దోషమైన చేతులు కలిగిన వారు, పరిశుద్ధమైన హృదయం కలిగిన వారు. వీరు దేవుడు ఆశీర్వాదము నొందుతారు అని ఈ ఫస్ట్ 5 verses చాలా క్లియర్గా ఉంది. కాబట్టి దేవుడు బిడ్డలమైన నువ్వు నేను ఆశీర్వాదం పొందాలంటే ఏ రీతిగా ఉండాలో మనము నేర్చుకుందాము. ఈ లోకమంతా ఆయనది. ఆయన బిడ్డలమైన మనకు స్వాస్థ్యముగా ఈ లోకం ఇచ్చినాడు. ఈ లోకంని నువ్వు నేను స్వతంత్రించుకోవాలంటే ఆయన తగ్గట్టు ఆయన కోరుకున్న క్వాలిటీస్ నీ లోపల నా లోపల ఉంది. మరి నీ లోపల నా లోపల ఆ క్వాలిటీస్ ఉన్నాయా? మనల్ని మనం ఒకసారి పరీక్షించుకుందామా? ఒకసారి కళ్ళు మూసుకుందామా? అవును యేసయ్యా, స్తోత్రం. ఈ దినం ఇచ్చినందుకు వందనాలు యేసయ్యా. ఈ పరిశుద్ధమైన దినం ఇచ్చినందుకు వందనాలు యేసయ్యా. నాయన, ఈ దినమంతా నాయన నీ కొరకు మేము జీవించాలి యేసయ్యా. నాయన, నిర్దోషమైన చేతులతో, పరిశుద్ధమైన మనసుతో, నాయన కపటము లేని జీవితాలతో యేసయ్యా. నాయన, నీ పాద సన్నిధికి మేము చేరి ఉన్నాము యేసయ్యా. నాయన, మా జీవితం పైన అథారిటీ తీసుకొని నాయన మీనే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం స్వామి. ఆమేన్. రీడింగ్ ద బైబిల్ డే 29 కలిసి చదువుకున్నాం కదా. దేవుడు మనల్ని రోజు బలపరుస్తున్నాడు అని నమ్ముచున్నాను. తిరిగి రేపు ఉదయకాల సమయం కలుసుకుందాం. అంతవరకు ఈరోజు సబ్బాత్ దినం కదా, అందరూ కూడా ఆయన మందిరంలోకి వెళ్ళి, ఆయన ఆలయంలోకి వెళ్ళి ఆయన స్తుతించి గణపరచాలని కోరుకుంటూ తిరిగి రేపు ఉదయకాలం కలుసుకుందాం. అంతవరకు బాయ్.